ఉందటండి ఊళ్ళో ఆడవారందరూ చూస్తారు. పేరమ్మదేవికి చూస్తే 75 సంవత్సరాలు. ఇప్పుడు ఈవిడికి కడుప, ఈవిడి నీళ్లు పోసుకుందా, దీని కడుపుతో దీన్ని తీసుకెళ్లిపోను ఉన్నారట. ఆనాడు కన్నా తల్లి పేరు చేసి శివులారకిచ్చింది. కల్హారా చూసి మహాతల్లి 12 తంబాల గుట్లోకి వచ్చి బాధపడతా ఉందటండి. మహాతల్లి ఇలా ఉందా, నా కట్టా బాధల తల్లి కలుగుతున్నాయో వైరామారమయ్య, బాధల తల్లి కలుగుతున్నాయో వైరామారమయ్య, బాధ పడిపోతుంది బంగారు తల్లో వైరామారమయ్య, బంగారు తల్లో వైరామారమయ్య, ఎలాగానున్నది తల్లి పేరమ్మ వైరామారమయ్య, ఎలాగన్నది తల్లి పేరమ్మ వైరామారమయ్య, 12 తంబాల పందుల్లాలోనో వైరామారమయ్య, 12 తంబాల పందుల్లాలోనో వైరామారమయ్య, బాధ పడిపోతుంది బంగారు తల్లో వైరామారమయ్య, బాధ పడిపోతుంది బంగారు తల్లో వైరామారమయ్య, 12 తంబాల పందిట్లోని కన్నా తల్లి వారి పేరుమదేవి అలా బాధపడతా ఉంది. గోయిందా అమ్మా చల్లారు సిల్లుల్లారు రాడమ్మా తల్లుల్లారు అమ్మా మహాదాసు అమ్మా కడుపులోని తిన్నామమ్మా. ఏమవుతుందమ్మా, ఏమవుతుందంటే ఏం చెప్పనమ్మా, 15వ తారీఖు మళ్ళీ 1వ తారీఖు కథలు వచ్చినాయి. కళ తిరుగుతున్నాదమ్మో తమ్ముడు తాడదే పీకేస్తాను. ఈ పుట్టు నిజంగా చేస్తాడు. నా పరువు తింటమ్మా నా పరువు చూడవచ్చిన మిమ్మల్ని చూస్తున్నారమ్మా బాగా చూస్తున్నారమ్మా. కుర్చీలో కూర్చుని నవ్వుకున్నారమ్మా. నవ్వులేమో మీకు నొప్పులేమో నాకు నమ్మ నవ్వుకోండమ్మా. సులువు సూత్రాలు చెప్పండమ్మా. నువ్వే కన్నా వారుగండి ఇక్కడికి వచ్చిన ఎవరన్నా కన్నా కన్నా తల్లి తెలుస్తుందండి. మరో గారు బాధ ఏంటో కచ్చలో కూడి తినేసి కళ్ళు బండ్లు ఏం తిరుగుతారు, కొలిగెళ్ళి ఇలా ఏం తెలుస్తుంది. ఎంత బాధ పొడు బాలేదమ్మా బాబు చంటి గుడ్డొక్కలో గుడ్డొక్కలో పోడొస్తాని పోటొస్తే ఇటువంటి కుర్రాడు పడతాడమ్మా. ఇటువంటి వాడు వీడితో పోతున్నాం పుట్టు కొడుతు అవుతాము. అయ్యి బాబు కుదలాగుతున్నాదమ్మా మళ్ళీ దేవరాజు కుడి పక్క నుంచి అడపక్క వచ్చింది. ఇప్పుడే నువ్వు తీసుకుందరా అమ్మో ఎగలాగు తన్నాదమ్మో పుట్టుడా ఇది ఒకటి అమ్మా పెద్ద ఎగలాగు తన్నాదమ్మా బాబు కన్నా తోడు శ్రీబాధకుడు పోతుండే ఒకరు కాకపోయినా ఒకరైనా పైకి లేసి వస్తున్నారా కట్టేనెస్ మోడలో కూర్చుని కొన్నారు. కుర్చీలో కూర్చుని నీ బాధ నీది నా బాధ నాది. బాబోయ్ దాసులారా దాసులా
సైకిల్ కన్నా సైకిల్ కన్నా నొక్కి 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 అయ్యి బాబోయ్ తొక్కి తొక్కి లప్ప చెప్పా పచ్చారిలో ఒలే చంద్రకళ యాభై తూరి గల ఒన్ని కళ అడిపోను మన కళ గురించి చెప్పుకోవాలి ఒలే ఓయ్. ఏం కళ గాని ఆయన గారక్క పిల్లల బాధపడిపోతుంది వీళ్ళందరూ కట్టేసిన మూటలా కూర్చున్నారు గాని ఒకరు కాకుండా ఒకరని రాట్లేదటి ఊరుకక్క ఏమి వీళ్ళు ఎందుకు వస్తారో ఏ? వీళ్ళు పుట్టింటూరు వీళ్ళు పుట్టింటోరు గుబ్బలవారు గొప్పలవారు పుట్టింటోళ్ళు గుబ్బలవారు రమేష్ గారు ఈ పిల్ల పురిడేసుకుందని ఆ 10 కావులు సీముడు తెచ్చారు ఓనా సైడ్ కానీ ఎంతమంది ముక్కుల్లో పోజేస్తావా బాబు శివుడి శీతకాలం ఒకటి ఆ ఏమండో శివుడి కాదే నా సైడ్ కానా? చూడదు కావాలి చూడదు కావుళ్ళు ఏది తెచ్చారు ఏం తెచ్చారు మిఠావుండ్లో మిఠా ఉండలో గోరిటికలు ఇంకా ఏమో సిమెంట్ ఇటుకలు అనలేదు అదే నమ్మ గోరి చేత గోరుమిటీలు గోరుమిట్టీలు తులసిరు మా కుక్క తొలిసురు పాక ముక్కలు కాదు నిద్ర మొక్కలు మసూరు పాక ముక్కలు జాంగిరీలు జాంగిరి 5 రకాల స్వీట్ తెచ్చారమ్మా స్వీట్ తెచ్చారు ఎక్కడ తెచ్చారమ్మా కౌటి సెంటర్ లోనా పోడూరమ్మా పోడూరు సెంటర్ తెచ్చారు పోడూరు అడిపోను పోడూరు సెంటర్ లో తెచ్చారా అమ్మా ఆ. చెత్తని ఆ. ఇరికి పొరికి పెడితే ఏమన్నా ఆ అందమ్మంటే ఉండము వస్తున్నానమ్మ అంటారు అంటారు పెడితే పెళ్లి కోరుతారు లేకపోతే సాగు ఆడతారు ఇంకా ఓయ్ ఆవిడ ఉన్నదా పాపం పశువు చీర కట్టుకున్న ఆవిడ ఆవులు వేసింది కదా అక్క అక్క. ఆవిడ సందిగా నుంచి ఆకు పడుకుంటానే ఉంది కాదు కాని ఆ. ఆవిడ అనుకుంటుంది ఏమేనండి పిల్లని అలా బాధపడుతుంది పాపం పోనీ లెగిద్దాంలా సాటి స్త్రీ కాబట్టి బాధపడుతుంది అని లెగిద్దాం లేచింది ఆ కానీ ఉండగా అప్పతుందిలే ఆ, కూర్చుంది పోతుంది పెడితే వచ్చును అవును గడ్డానికి చెయ్యి పెట్టి రానా మా అన్న ఆ రోజు ఉండట్లేదు ఈనాడే అగొస్తున్నా ఎలాకంట చూద్దామని అని చూస్తుంది ఆవిడ ఏమండో పార్టీ కట్టేరు ఆవిడ ఉందండి ఆ, ఎవడ- పడుకుని ప్లేసింది ఆవిడ మహా తల్లి ఆ, ఏమొద్దమ్మ పెడితే పెళ్లి కోరతారండి ఈయన పుట్టింటోళ్ళు తెస్తే ఆ. ఇరుక్కెట్టకుండా పొరుక్కెట్టకుండా సొలుపుని కూర్చొని కూర్చొని ఉండ మీద ఉండ శుభ్రంగా చేసింది మీ నా సైతి తినేసింది మిగిలిన ఇంటి గొయ్యి తీసి అమ్మాయి. నేను పక్కన తోడుకోవాలమ్మ బాబు గోలే బుల్లె యాభై బాబా అన్నాను ఏమని గోలే పిల్ల 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 కడుపు అంటే కారం గదిలో కాజాలు తింటాం అనుకున్నావంటే ఏంటే మన పెరతోటలో పెద్ద బొబ్బరి చెట్టు ఉంది బొబ్బ చెట్టు ఉంది బొబ్బసిగా కోసుకుని శుభ్రంగా చెక్కుని తినేసి ఉంటే ఖజానా ఖాళీ అయిపోద్ది అన్నాను మీ ఈనాశ అయితే ఏం చేసింది ఈ నా అయితే ఏం చేసింది తెలుసమ్మా ఏం చేసిందమ్మా పచ్చి బొబ్బసిగా తింటే నోరుకు ఒకరుగా ఉంటదని ఆ. పండు బొబ్బసిగా కోసుకుని ఓహో సగం ముగ్గులో ఉందేమో కరకలాడతానే బియ్యం పెట్టిలో పెట్టి ఆ. ముగ్గేసుకుని చక్కగా తిన్నది తింగర్ నా సైతిగా అయ్య బాబు అయినా గానీ ఆ. చిన్న మాట ఆ. అప్పుడుంటే తీసుకోవాలి ఎప్పుడంటే పడాలి ఎప్పుడు వచ్చి భరించాలి అవును. దీని చిత్రం ఎలాగుందంటే ఎలాగుంది? వండుకున్నమ్మ తింటమ్మా అంతదా వచ్చిన ఆవిడ కంటమ్మా అంతదని దేవుని తెలుసుకో ఆయన ఆ భోజపేట డబ్బులు ఇచ్చానమ్మా సైతికి ఎక్కడికి వెళ్ళమని? 4 వేలు ఇచ్చాను ఎంత ఓ, ఈ మధ్య బాగా ఒడ్డుకి తిప్పావు లేదు నేనా నువ్వు ఎక్కడ చెప్తారా బాబా ఒడ్డి బాగా తిప్పినవే అది ఏ నోడుతా అన్నది కానీ ఆ. అది నిజమే కదా అలానే ఒడ్డే ఆగిపోందా ఒడ్డి ఆగిపోందా కానప్ప ఆ. అంబోజపేట హాస్పిటల్ వెళ్ళమనిస్తే అంబోసిపేట హాస్పిటల్ వెళ్ళమని ఈ నా సైతి ఏం చేసింది రావులపాలెం వచ్చి రావులపాలెం వచ్చి సినిమా చూసింది నా ఏ సైతి సినిమా బుల్లే ఏ సినిమా ఏ సినిమా చెప్పు ఎర్ర సొక్కము నీకోసం గాను కళ్ళను నైటంతా కుట్టాను అమ్మడు వెంకన్న మీ మామని కుమ్ముడు ఆ రోజులేమో ఆ రోజులేమో సోకులు వచ్చినాయి ఇప్పుడేమో ఉప్పుడు వస్తాను దేవుని తెలుసుకో ఆనాడు కన్నా తల్లి పేరు మీద బాధపడతా ఉందట అవును ఏమంటుందా ఏమని బాబు కుమారా ఓయే. నేను 6 కొడుకులు నేను కన్నాను అవునా నా కడుపులో పెరిగేటి దెయ్యము దేవరో 6 కొడుకుల్లో నేనగన్నాను నా గడపలో పెరిగేటి దయ్యమో దేవరో 6 కొడుకుల్ని నేను కన్నాను కానీ నా కొడుకులో పెరిగేటి దయ్యమో దేవరో దెయ్యమో దేవరంటా ఉన్నది కన్నా తల్లి వారి పేరుమిదేవి ఆ, అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ, కడుపులో ఉండి కన్నా తల్లికి సమాధానం చెప్తున్నాడటమ్మా ఎలాగండి అమ్మ పేరుమదేవి ఓయే. నువ్వు జడవాకే నా తల్లి జంకుని కేలా. అవునా అమ్మా పేరుమదేవి ఓయ్. నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను జనబగేణ తల్లి జంతుని కేలో
దెయ్యానే కాదమ్మా దేవుణ్ణి నేను నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను అవునా నేను భూతాన్ని కొట్టేటి బుద్ధుమంతున్నమ్మా దెయ్యానే కాదమ్మా దేవుణ్ణి నేను భూతానే కొట్టేటి బుద్ధమంతున్నమ్మా నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుని నేనమ్మా భూతాన్ని కొట్టేటి బుద్ధమంతున్నమ్మా ఈ లోకమంతా కలిపేలు తాను తల్లి అవును తల్లి నా ఆరుగురు అన్నాదమ్ములకి పేరు తెస్తాను తల్లి నీకు ఆ పేరు చెప్తానమ్మా అవునమ్మా నా పేరు ఎలమల లోకాల్లో పాదు పాకేలా పాగుతా ఉంటారు తల్లి అలాగని కన్నా తల్లి వారికి సమాధానం చెప్తా ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి జనమాలవడనకటండి ఆ మహానుభావుడు ఆ. దశమి నాడు ఏకాదశమి నాడు తెల్లవారితే శనివారం అనగా ఆ స్వామి జనమాలవుతుంటే ఆ. స్వాములు వారి బొడ్లు కోయడానికి ఆ బ్రహ్మదేవుడు భార్య సరస్వతీ దేవి అవునా ఆవుడు శంకరుడు భార్య పార్వతీ దేవా బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవో శంకరుడు భార్య పార్వతీ దేవో మహానుభావుడు బొడ్లో కోయడానికి భూలోకం వస్తా ఉన్నారటండి అవునండి స్వామి వెంకటరమణ ఆ. దశమి నాడు ఏకాదశమి నాడు తెల్లవారితే శనివారంగా అనగా స్వాములు వారు జన్మాలవుతున్నాడమ్మా ఆ. కూర్చున్న శుభవారందరూ కూడా ఆ. మనకు లోకానికి దేవుడు సూత్రధారుడు ఆ మహానుభావుడు ఏడుకొండల స్వామి జన్మాలవుతున్నాడు కాబట్టి కాబట్టి ఒకసారి కూర్చున్న వారందరూ కూడా పైకి లేచి ఆ. కాళ్ళకున్న చెప్పులు విడిసి ఆ. రెండు చేతులు జోడించి ఆ గోయిందా గోయిందా ఉండాలి తల్లి అవునమ్మా. ప్రతి ఒక్కరు పైకి లెగాలండి లెగనమ్మా, పైకి పోవాలి. లేచి కాళ్ళకున్న చెప్పులు విడిసి ఆ. గోయిందా గోయిందంట గోయిందనామం సరించాలి తల్లి ఆ. గోయిందంటే మన ఊరుకు సెలవ ఆ. మన గ్రామానికి సెలవ ఆ. మన కడుపు సెలవ ఆ. ఒక పేద బ్రాహ్మణికి గోవును కొని దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ. అంతే పుణ్యం ఉంటుందండి అవునండి. చూడస్తాలు చూడించి ఆ. గోయిందనామం సరించాలి ఆ. గోయిందా ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద